కాశీవాసం, సత్పురుషులతో సాంగత్యం, గంగా స్నానం, శివ పూజనం, ఈ 4. అలాగే శైవ శాస్త్రతో నిత్యం కాశీలో ఉన్నవాడు శైవ శాస్త్రాలను అధ్యయనం చేస్తూ దాని యందు ప్రీతి కలిగి అవి పాటిస్తూ ఉండాలి. మగ్భక్తజన సంసేవి మల్లింగైకార్చన ప్రియ, శివలింగార్చన ప్రియుడు. పూజించుకోవాలంటే కోట్ల లింగాలు ఉన్నాయి. ఎక్కడ కూర్చున్నా గంగ దగ్గర పెట్టుకుని స్వామి యొక్క పూజా ద్రవ్యాల దగ్గర పెట్టుకుని హాయిగా పూజించుకోవచ్చు. ధూపం దీపం పళ్ళు పెట్టుకుని పూజించుకోవచ్చు. ఏ లింగాన్ని పూజించినా ఏ దివ్యం వస్తుందో తెలియదు. అన్ని అద్భుత లింగాలు ఉన్నాయి అక్కడ. శైవ శాస్త్రతుడై శైవ వ్రతములు ఏవైతే చెప్పబడ్డాయో వాటిని ఆచరించాలి. శైవ వ్రత సదా కాశీవాసాయ ముఖ్యోయం మధ్యమో ఉచ్యతే జన. ఇవి చాలా ప్రధానమైనటువంటి సుమ. అదేవిధంగా శివునికి నివేదించకుండా కణము కూడా తినరాదు. దీనికి ఒక కథ చెప్తారు. శివుడికి నివేదించకుండా తిన్నవాడికి కూడా కాలభైరవుడు ఎలా శిక్షించాడో పెద్ద కథ ఉంది. శిక్షించడం తెలుసుకుంటే చాలు, ఇంకెందుకు, సారం గ్రహిస్తే చాలు కదా. నిర్మమో నిరహంకార, నిరహంకారుడిగా నిర్మమ, నాది నేను అనేటువంటి భావాల్ని లేవనివ్వకుండా వస్తూ ఉంటే నిగ్రహించుకోవాలి. ముఖ్యమైన మాట, త్యక్త బంధు నిరాకుల. బంధువుల గురించి ఇక్కడ ఆలోచించకూడదు. అందుకే అది ఇక్కడ పట్టుకుని వెళ్ళి ఎలాగూ ఉన్నాం కాశీలోని, ఇక్కడ నేను కాశీలో చూస్తున్నాను, కావాలంటే నువ్వు చూడు, కావాలి ఫోటో పెట్టి చూపిస్తున్నాను అని వాట్సాప్లో స్కైపుల్లో ఒక్కొక్కడు చూపిస్తూ తిరుగుతుంటారే, వాళ్ళకి కాశీవాసం ఎందుకంటే అక్కడే వాళ్ళు గౌరవించగా కాశీ ఎందుకు. అందుకే ఇక్కడ గట్టిగా చెప్తున్నాడు ఏంటంటే త్యక్త బంధు నిరాకుల. ఎందుకంటే కాశీ ఏది ఇస్తుందో దానికి నువ్వు అనుకుని ఒక్కడు రాడు తెలుసుకో. నరకాలకి పుణ్యాలకి వీళ్ళ వల్ల మోసుకుని వెళ్తుంటావు, మళ్ళీ వాటి వల్ల వీళ్ళతోనే తిరుగుతుంటావు. కాశీ మళ్ళీ వెనక్కి రానిది కదా, ముక్తినిస్తుందిగా. కనుక ఒంటరిగా చేసే ప్రయాణానికి ఒంటరితనం అలవాటు చేసుకో, ఏకాంతం అలవాటు చేసుకో. నువ్వు మాత్రమే మిగిలే స్థితినిచ్చే కాశీ. మిగిలిన పుణ్యపాపాలు నువ్వు అనుభవించినా మళ్ళీ ఎవరి వల్ల ఎవరితో తీవ్రంగానే మళ్ళీ పుట్టి వాళ్ళతో బంధుత్వం ఏర్పరచుకుంటున్నావు. కాశీ మళ్ళీ వెనక్కి రానివ్వదు. అందుకే ఏదో కర్మ కొద్దీ బంధుత్వాలు ఏర్పడతాయి కానీ వాటితో రాగము కూడదు, ద్వేషము కూడదు తెలుసుకోండి. అందుకేనండి నాకు ఈ బంధువులు అంటే మహాకోపం ఉంది ఆవిడ వినగానే. కోపగించుకోమన్నామా అది మరో పాపం తెలుసుకోండి. రెండూ కూడదు. త్యక్త బంధు నిరాకుల సర్వదా ధూపదీపాజ్యై మల్లింగార్చన తత్పర. ఏం కష్టం అండి ఇందులో, ఏది చేయడం కష్టం చెప్పండి, ఇష్టం ఉంటే చాలు. వీతరాగో, మాటి మాటికి వైరాగ్యం వైరాగ్యం ఎందుకు చెప్తున్నాడు, ఒకసారి చెప్పాడు కదా అంటే ఒకసారి చెప్తే ఎక్కదని ఆయనకు తెలుసు. అంటే వీతరాగో గత స్నేహ, స్నేహం అంటే జిడ్డు, ఎవరితో జిడ్డు పెట్టుకోకు. నాకేమీ లేదండి వాడు బాగుంటే చాలంతే, జిడ్డే. అది గత స్నేహ. పుత్ర స్నేహాదివర్జిత, ఇది గట్టి మాట చెప్పాడు. ఎందుకంటే అన్నిటికంటే పెద్దది పుత్ర స్నేహాలు. అవి కూడా విడిచిపెట్టను, అవి కూడా విడిచిపెట్టాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. కొందరు వెళతారు, బాగా తట్టుకోలేని టైంలో మా కొడుకు దగ్గరికి వెళ్తాం, ఎలా ఉన్నాడో మా కొడుకు ఉన్నతసేపు అది చాలు. అక్కడ అవి కూడా కూడదు. పుత్ర స్నేహాదివర్జిత, ఈ మాటను కూడా 2-3 పర్యాయాలు చెప్తారండి. మరి అక్కడ ఏం చేయాలి, ఇంతవరకు చెప్పారు కదా, ఇంకా మరికొన్ని. వేదాంత శ్రవణాసక్త, కాశీలో వేదాంత శ్రవణం చేస్తే తొందరగా బ్రహ్మజ్ఞానం వస్తుంది. ఎందుకంటే గాలిలో వేదాంతం ఉంది, అక్కడ వేదాంత ప్రతిపాద్యమైన బ్రహ్మమే కాశీ. ఆ గంగా జలంలో వేదాంత రహస్యం. అందుకే వేదాంత శ్రవణాసక్తో వేదాధ్యయన తత్పర కాలభైరవ పూజాయాం నియత ప్రతివాసరం, ప్రతిరోజు కాలభైరవుని అర్చించాలి. ఇది చాలా ముఖ్యమైన సుమ. ఇవి లేకుండా హితోన్యే మనుజ కాశ్యాంతిష్టంతోపి, ఇవి చెయ్యకుండా కాశీలో ఉంటే నరాధమాహ, వాళ్ళ నరాధములు అంటారు సుమ. కాశీవాస సముత్పన్న ధర్మభాగేన సర్వదా, కాశీవాసం ఇలా కాశీవాసం చేస్తే వచ్చేటువంటి ధర్మము దగ్గర లోకంలో ఏ ధర్మం కూడా నిలవదు. తదన్యీ మనుజై కాశ్యాన్న స్థాతవ్యం కదాచన.